ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవాలని చెప్పి వచ్చారు. 100% మీరు ఎవరైతే ప్లాన్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటారో ఖచ్చితంగా సక్సెస్ అనేది దీన్ని దొరుకుతుందండి. ఇంకోటి ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ప్లాను అద్భుతంగా ఉంటుందండి. నా రిక్వెస్ట్ ఏమంటే ప్రతి ఒక్కరు ఎవరైతే ఇక్కడ వచ్చారో 1 అవర్ ఇక్కడ స్పెండ్ చేసి మీరు ఏదైతే వినాలనుకున్నారో ఖచ్చితంగా మీరు దీన్ని ఫోకస్ చేసుకొని ముందుకు పోగలిగితే 100% సక్సెస్ అవుతారండి. ఏదో మా ఫ్రెండ్స్ పిలిచారు కదా అని మొమాటంతో మీరు ఆన్ చేసుకొని ఎక్కడెక్కడో డిస్టర్బ్ చేసుకోవద్దని దయచేసి. ఇది మన లైఫ్ చేంజింగ్ బిజినెస్ అండి. మన కాదండి, మన తరతరాలు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు అద్భుతాలు సృష్టించబోయే కంపెనీలో మనం ఉన్నామండి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న లీడర్స్ ఆల్రెడీ సక్సెస్ అయ్యారు వాళ్ళు. అలాగే ఇప్పుడు అప్కమింగ్ లీడర్స్ కూడా అలాగే ముందు మన లీడర్స్ లాగే ముందుకు వెళ్ళే దారిలో ఉన్నారు. ఇప్పుడు చెప్పుకుంటూ పోతే కొత్త వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు వినండి, ఎంతవరకు అర్థమవుతుందో అర్థం చేసుకోండి. అది ఒకేసారి అర్థం కాకపోవచ్చు, రెగ్యులర్ గా రండి, కంటిన్యూ వింటూ ఈ కంపెనీ యొక్క అద్భుతాలని అందరూ కలిసి సక్సెస్ ని మనము క్రియేట్ చేస్తామండి. ఇక్కడ ముఖ్యమైనది ఇక్కడ దశాబ్స్ కమ్యూనిటీ అనేది ఒక యూనిక్ ప్లాన్ అండి. ఇక్కడ మనము ఇంతకుముందు ఎన్నో ట్రెడిషనల్ బిజినెస్ చేశాము, ట్రెడిషనల్ నెట్వర్క్ మార్కెటింగ్ చూసామండి. ఇప్పుడు మనం చెప్పబోయే దశాబ్స్ కంపెనీ గురించి చెప్పాలంటే అద్భుతం అండి. ప్రపంచంలో ఇలాంటి అద్భుతమైన ప్లాన్ కావచ్చు, అలాగే దీంట్లో మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చాలా తక్కువ కాలంలోనే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవచ్చండి. చిన్న ఎఫర్ట్ తోటి మన జీవితాలను మార్చుకోవచ్చండి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం బయట ఆఫ్లైన్ బిజినెస్లు ఎంతగా ఉన్నాయి, బిజినెస్లు అంటే పడిపోయినాయండి. ఎప్పుడైతే ఆన్లైన్ బిజినెస్లు వచ్చిన తర్వాత ఆఫ్లైన్ బిజినెస్లు జీరో అయిపోయినాయండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మనం చూస్తున్నాం బయట షాపులు మాత్రం ఉన్నాయండి, కానీ బిజినెస్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి ట్రెడిషనల్ బిజినెస్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు వేరే బిజినెస్ తెలియక ఏదో ఇంత కొంత వస్తానని చెప్పి వాళ్ళ షాపులు ఓపెన్ చేసుకుంటున్నారు. కానీ ఈ ఆన్లైన్ షాపులు వచ్చిన తర్వాత వాళ్ళ బిజినెస్ జీరో అయిపోయిందండి. సో ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్నామని రెండు అండి. ఆ ఒకటి వచ్చి ఫస్ట్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెండో వచ్చి ఆన్లైన్ షాపింగ్ అండి. సో మనము దశాబ్స్ కంపెనీ ద్వారా మనం ఆన్లైన్ షాపింగ్ లో ఎంటర్ అయినాం కాబట్టి ఇక్కడ మనము ఫస్ట్ స్టెప్ లోనే సక్సెస్ అయినామండి. ఇది ఒక బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రపంచం ఎటువైపు వెళ్తుందో అటువైపు వెళ్తేనే సక్సెస్ అవుతామండి. మనము ఎదురుగా పోతే సక్సెస్ కాలేమండి. ఇంకా ముఖ్యంగా అండి దశాబ్స్ కంపెనీ గురించి మనం మాట్లాడితే ఇది ఆన్లైన్ షాపింగ్, యుఎస్ఏ బేస్డ్ కంపెనీ. ముఖ్యంగా మనం ఒక కంపెనీలో మనం మాట్లాడాలంటే లీగల్ గురించి మాట్లాడాలండి. ఎందుకంటే ఈ కంపెనీ ఏదో 3 నెలలు 6 నెలలు వచ్చి వెళ్ళిపోయే కంపెనీ కాదండి. ఇది లాంగ్ టర్మ్ జనరేషన్ బిజినెస్ అండి. ఇందాక మీకు చెప్పాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఐడిని మా పిల్లలు వాడతారు, వాళ్ళ పిల్లలు వాడతారండి. అలాంటి గొప్ప అవకాశాన్ని మన కంపెనీ బ్యాక్ ఎండ్ లో వర్క్ చేసింది, సిస్టమ్ ని అద్భుతంగా తీసుకొచ్చింది. దీంట్లో మనము ఆటోమేటిక్ గా సక్సెస్ అవ్వచ్చండి. ఎందుకంటే దీంట్లో ఉన్న స్పెషల్ అంటే ఆటో ఆపరేటింగ్, ఆటో రెన్యువల్ సిస్టమ్ ద్వారా మనము అతి తక్కువ కాలంలోనే సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా దీంట్లో మనము లీగల్ గా చెప్పుకుంటే ఇది డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీగా రిజిస్టర్ చేయబడింది ఒక ఆన్లైన్ షాపింగ్ ద్వారా. అలాగే 100% లీగల్ కంపెనీ. అలాగే ఇది కంపెనీ కూడా సేమ్ అమెజాన్ లాగానే ఆన్లైన్ షాపింగ్ తీసుకొచ్చిందండి. ఇప్పుడు ప్రజెంట్ కమ్యూనిటీ బిల్డ్ చేసే సిస్టమ్ లో ఉంది. అలాగా చాలా మందిని ఈ సిస్టంలోకి వస్తున్నారండి. వందల కొద్ది, వేల కొద్ది ప్రతిరోజు 180 దేశాల్లో ప్రతిరోజు జాయిన్ అవుతున్నారు. ఎప్పుడైతే మన కమ్యూనిటీ బిల్డ్ అయిన తర్వాత కొంతవరకు అయిన తర్వాత మనకు జనవరిలో ఆన్లైన్ షాపింగ్ రాబోతుంది. ఇంత లోపల మనము ప్లేస్మెంట్ చేసుకొని అంతో కొంత మనం టీమ్ చేసుకోవడం ద్వారా అప్పుడు ఆన్లైన్ షాపింగ్ వచ్చిన తర్వాత మనము అతి తక్కువ
డేస్ లోనే సక్సెస్ అయ్యేకి అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా ఈ కంపెనీ గురించి చెప్పుకుంటూ పోతే కండిషన్స్ ఫ్రీ కంపెనీ అండి ఇది. ఇక్కడ కంపెనీలో అసలు కండిషన్స్ లేవండి. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ప్రోడక్ట్ అంటున్నారు, ఆన్లైన్ అంటున్నారు, మనం ప్రొడక్ట్స్ కొనాలి, అలా మనము ఒక గోడౌన్ లాగా స్టాక్ పెట్టుకోవాలి, జిఎస్టీ చేసుకోవాలనేది ఏం లేదండి. నో పర్చేజ్ అండ్ నో రీపర్చేజ్. అంటే మనం కంపల్సరీగా కొనాలి, కొనిపించాలనే సిస్టమ్ ఇక్కడ లేదండి. నో టార్గెట్స్. అలాగే ఇక్కడ బీబీ పాయింట్స్ ఉండవు, నో క్యాపింగ్ అండి. ఇక్కడ ఎవరైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవాలి, నా ఫ్యామిలీకి అద్భుతమైన వాళ్ళకి లైఫ్ ఇవ్వాలి అని కష్టంతో వచ్చినవాడు ఎంతైనా అందజేయచ్చండి. అన్లిమిటెడ్ అమౌంట్ ని ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ప్రతి రోజు మనం అనుకున్న రీతిలో చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఇక్కడ ఎక్కడా కూడా క్యాపింగ్ అనేది లేదండి ఇక్కడ. అలాగే ఇంకో విషయం, ఇక్కడ మనం ఎప్పుడైతే మనం టీం చేస్తామో ఆ టీం మనకు లైఫ్ టైం మనతో జర్నీ చేస్తూ ఉంటుందండి. ఇది మనం గమనించాలి. అలాగే మన ఇన్కమ్ ఎప్పుడైతే మనం పెరుగుకుంటూ వెళ్తుందో ఆ ఇన్కమ్ ఎప్పుడు మనకి రెన్యువల్ అవుతుంటుందండి. ఇది ఒక గొప్ప అవకాశం మనకు దీంట్లో. మెయిన్ అండి కంపెనీలో డిస్క్లైమర్ గురించి మాట్లాడితే, దీంట్లో ఐడి తీసుకున్న వ్యక్తి 18 years నిండి ఉండాలి. ఇంకో విషయము, ఇక్కడ మనము ఏదైతే చేస్తున్నామో అది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదండి. ఇది మన సేల్స్ పైన వచ్చే కమిషన్ ని కంపెనీ మనకు సబ్మిట్ చేస్తుంది, మనకి కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇది గమనించాలి. అలాగే ఇక్కడ చేసే పని ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి డిఫరెన్స్ ఉంటుంది, అది గమనించాలి. ఎందుకంటే ఒక వ్యక్తికి ఇంత డబ్బులు వచ్చినాయి నాకు రాలేదు అని కాదండి. ఇక్కడ సిస్టమ్ అందరికి ఒకటేనండి. ఇక్కడ ప్లాన్ ఏదైతే కంపెనీ ఇచ్చిందో ప్లాన్ అందరికీ ఒకటి సమానంగా ఉంటుందండి. ఇక్కడ ఎవరైతే వర్క్ చేయాలి, నేను విత్ ఇన్ మంత్స్ లోనే నేను ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవాలని కష్టపడుతూ ఉంటారో వాళ్ళు ముందుకెళ్తారండి. లేదు ఏదైనా వచ్చాను, పార్ట్ టైంకి వచ్చాను, 1 hour 2 hours స్పెండ్ చేశాను అంటే వాళ్ళకి ఇన్కమ్ వేరే ఉంటుంది. ఇక్కడ మనిషికి డిఫరెంట్ ఉంటుందండి. ఇక్కడ నా పేరు రమేష్ అండి. ఇక్కడ నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదండి. నేను కూడా మీలాగే వచ్చాను, ఈ ప్లాన్ విన్నాను. ప్లాన్ విన్న తర్వాత ఎగ్జైట్మెంట్ తో ఎక్కువ ఖుషి అనిపించింది. ఎందుకంటే నాకు 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి ప్లాన్ ఎంతో నేను చూడలేదండి. అలా ఇష్టపడి నేను దీంట్లో వచ్చాను. ప్లాన్ ని 100% నేర్చుకోగలిగాను. ఇది నా సిస్టమ్ ద్వారా చాలా మందికి హెల్ప్ చేస్తూ వాళ్ళు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చేసే బాటలో నేను ఉన్నానండి. ఇది గమనించాలి. ఇక్కడ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు నేను. ఇక్కడ ఎవరైతే ఇష్టపడి వస్తారో, ఎవరైతే ఎక్కువ ఇక్కడ స్పెండ్ చేస్తారో, ఎవరైతే ఇక్కడికి జూమ్ మీటింగ్ వచ్చి క్షుణ్ణంగా ఎవరైతే సిస్టమ్ ని ఫాలో అవుతారో, అలాగే మన స్పాన్సర్ అప్లైనర్స్ తో టచ్ లో ఉంటారో వాళ్ళు ఎక్కువ అర్న్ చేయగలరండి. ఇది గమనించాలి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన కంపెనీ మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైనదండి, ఇక్కడ ప్రతి ఒక్కరు డైలీ షాపింగ్ ద్వారా మనం స్ట్రాంగ్లీగా మనం అర్న్ చేసుకోవచ్చు. మనం వింటున్నాం ఈరోజు మనము అమెజాన్, ఫ్లిప్కార్ట్ అని ఎన్నో కంపెనీలు మనము ద్వారా ఆన్లైన్ షాపింగ్ ద్వారా మనము కొంటున్నాము. అలాగే మన కంపెనీ కూడా ఆన్లైన్ షాపింగ్ ద్వారా మనకు ఎంత అన్లిమిటెడ్ మనీని అర్న్ చేసుకోవచ్చు మన టీం ద్వారా. అలాగే మార్కెట్ ప్లేస్ కాంపెన్సేషన్, ఇక్కడ ఓకే మన జెసల్స్ కంపెనీ గురించి చెప్పుకున్నాం, బ్యాక్-ఎండ్ లో చెప్పుకున్నాం. మన కంపెనీ సిఇఓ వచ్చి దేని తెప్పిస్తారు, ఆయనకి మనము ప్రతి ఒక్కరు ఆయన సార్కి ఆర్థిక శుభాకాంక్షలు చెప్పాలి, కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంత అద్భుతమైన ప్లాన్ ని తీసుకొని రావడంతోనే మనకు ఈరోజు మనము ఈ జూమ్ మీటింగ్ చేసుకోగలుగుతున్నాం. దీంట్లో జాయినింగ్స్ 4 రకాల జాయినింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ వచ్చి రిటైల్ గైడ్ అంటాం. ఈ వ్యక్తి ఫ్రీగా జాయిన్ అవుతాడు, అతనికి లింక్స్ ఉండవు. కేవలం ఈయన జాయిన్ అయిన వ్యక్తి కేవలం ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ని కొంటూ డిస్కౌంట్స్ మాత్రము తీసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటాడు. ఇక ఎటువంటి లింక్స్ ఉండవు. ఇక రెండో వ్యక్తి వచ్చి మెంబరు.
ఈయన మెంబర్ అనే వ్యక్తి $20 తో జాయిన్ అవుతాడు. ఇతనికి మనం ఇంతకుముందు చెప్పుకున్నంతను ఫ్రీ క్లయింట్ కన్నా ఇతను 25% డిస్కౌంట్ తోటి ప్రోడక్ట్ ని పొందుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ది ఆయన ఫ్రీ క్లయింట్ 100 రూపీస్కి వస్తే ఈయనకి 75 రూపీస్కి వస్తుంది. అతనికి ఈయనకి డిఫరెన్స్ 24% డిస్కౌంట్ తో ప్రొడక్ట్ ని పర్చేజ్ చేస్తాడు. ఇతనికి రెఫరల్ లింక్ వస్తాయి. ఈయన వేరే వాళ్ళని కూడా జాయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే మూడో వచ్చి ఎంటర్ప్రీనర్. ఈయన $29 తో జాయిన్ అవుతాడు. ఇతను కూడా లింక్స్ వస్తాయి. లింక్స్ ద్వారా ఈయన ఎంతమంది అయినా జాయిన్ చేయవచ్చు. ఇతనికి 10 లెవెల్స్ లో ఉన్న వ్యక్తుల నుంచి మార్కెట్ ప్లేస్ ద్వారా ఇతని ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇంతకుముందు చెప్పుకున్న 3 జాయినింగ్స్ కేవలం అది నామమాత్రం మాత్రమే అండి. ఎందుకంటే మనకు ఇక్కడ ఎవరైతే వచ్చారో మనకి తక్కువ కాలంలోనే ఎవరైతే సక్సెస్ కావాలనుకుంటారో ఇప్పుడు నేను చెప్పబోయే 4th జాయినింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి శ్రద్ధగా వినండి ప్రతి ఒక్కరు. ఇది 4వది వచ్చి అంబాసిడర్ అండి. ఈ అంబాసిడర్ అనే వ్యక్తి $129 తో జాయిన్ అవుతాడు. ఇతనికి ఎప్పుడైతే జాయిన్ అవుతాడో ఈయన 2x20 మ్యాట్రిక్ ఫోర్స్ మ్యాట్రిక్ ద్వారా 21 lakhs ఆఫ్ పీపుల్స్ సిస్టమ్ అండ్ కనెక్టివిటీ ఇస్తుంది. ఈ 21 lakhs ఆఫ్ పీపుల్ తో దీనికి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అలాగే ఈ 21 lakhs ఆఫ్ పీపుల్ తో కూడా ఆయనకి ఆన్లైన్ షాపింగ్ ద్వారా కూడా ఇన్కమ్ జనరేట్ చేసే గొప్ప ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడైతే మనం అంబాసిడర్ గా జాయిన్ అవుతామో ఈ అంబాసిడర్ అనే వ్యక్తి కంపెనీ ప్రకారము మినిమం ఇద్దరు జాయిన్ చేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం ఇద్దరు జాయిన్ చేస్తామో అప్పుడు మనం ఇక్కడ ఉన్న 21 lakhs ఆఫ్ పీపుల్స్ తోటి ఆ కనెక్ట్ ఏర్పడి వీళ్ళతో మనము ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఎప్పుడైతే మనం అంబాసిడర్ అవుతామో ఇక్కడ 7 type ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి. 7 type ఆఫ్ ర్యాంక్స్ అంటే ఏఎంబి 1 అంటే అంబాసిడర్ అనేది ఏఎంబి అంటే అంబాసిడర్ 1, అంబాసిడర్ 2, అంబాసిడర్ 3, అంబాసిడర్ 4, అంబాసిడర్ 5, అంబాసిడర్ 6, అంబాసిడర్ 7 ఇలాగా ఈ 7 ర్యాంక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనము ఈ ర్యాంక్ ని మనము ఎంత త్వరగా మనము అచీవ్మెంట్ తీసుకుంటామో అంత మీ ఇన్కమ్ ని జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది గమనించగలరు. అలాగే దీంట్లో మనకు ముఖ్యంగా 3 types ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చి మంత్లీ ఇన్కమ్, ఇయర్లీ ఇన్కమ్, లైఫ్ టైమ్ ఇన్కమ్. సో ఇలాగా 3 రకాల ఇన్కమ్ తోటి మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని అతి తక్కువ కాలంలోనే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చేయాల్సింది మనం జాయిన్ అయ్యాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ నేను జాయిన్ అయ్యాను, నేను 2 వ్యక్తులు జాయిన్ చేయాలి. అప్పుడు 2 వ్యక్తుల నుంచి నాకు లెఫ్ట్ నుంచి 100, రైట్ నుంచి 100 అంటే ఇక్కడ గమనించాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం అంబాసిడర్ అవుతామో ఇందాక చెప్పాము ఇది మ్యాట్రిక్స్ అనేది 2, 4, 8, 16, 32 అలాగా 20 లెవెల్స్ లో 21 lakhs ఆఫ్ పీపుల్స్ ఉంటారు ఫ్రెండ్స్. అలాగా ఎప్పుడైతే ఇద్దరు అవుతారో అప్పుడు మనకు ఫస్ట్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నా కింద ఇద్దరు జాయిన్ చేశానో వాళ్ళిద్దరు సేమ్ అదే ప్రాసెస్ లోనే వాళ్ళు కూడా ఇద్దరు చేయాలి. అప్పుడు 4 అవుతారు. ఈ 4 ఒక్కొక్క ఇద్దరు చేస్తే 8 మెంబర్స్ అవుతారు. ఈ 8 మంది కూడా 8 మెంబర్స్ కూడా వాళ్ళు కూడా సేమ్ సిస్టమ్ లాగే ఇద్దరు చేస్తే 16 మంది అవుతారు. ఈ 16 మంది కూడా ఒక్కొక్కరు ఇద్దరు చేస్తే కన్నా 32 అవుతారు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకు ఈ 5 లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 5 లెవెల్స్ లో ఉన్న మొత్తం 62 మందిని మనం జాగ్రత్తగా వాళ్ళ సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు సపోర్ట్ చేస్తూ వెళ్తే కన్నా మనకి మాక్సిమం ఫ్రెండ్స్ మనకు ప్రతి నెల మనము 8.5 lakh తీసుకునే గొప్ప అవకాశం ఫ్రెండ్స్. దీంట్లో మనము 8.5 lakhs ని మనము నెలలో తీసుకోవచ్చు, 2 months లో తీసుకోవచ్చు, 3 months తీసుకోవచ్చు, మనం 1 year లో తీసుకోవచ్చు. అది మీ స్పీడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది గమనించగలరు. ఇక్కడ మనము ఫ్రెండ్స్ కూడా ఆలోచించేయండి. ఇక్కడ మొత్తం మనకి 5 లెవెల్లో 62 మంది ఉంటారు. ఈ 62 మంది మినిమం $100 ఇచ్చినా కూడా మనకు 6,200 రావాల్సింది. కానీ ఇక్కడ మనకు ఈ సిస్టమ్ ద్వారా కంపెనీ చేసిన అద్భుతమైన ప్లాన్ అంటే మనకు టోటల్ గా ఈ సిస్టమ్ కంప్లీట్ అయ్యే లోపల మనకు $11,400 వస్తుంది. ఇదో అద్భుతం అని చెప్పచ్చు. ఎందుకంటే మనకు ఇక్కడ ఫస్ట్ లెవెల్ ఉన్న ఇద్దరు మనకు 100 మనకు 5 సార్లు ఇస్తారు ఫ్రెండ్స్. అప్పుడు మనకు $7 వస్తుంది. మనకు సెకండ్ లెవెల్ ఉన్న 4 మనకు 4 సార్లు ఇస్తారు, 1600 అవుతుంది.
ఇక్కడ మనం గమనించాలి ఫ్రెండ్స్, పదొక్కరు ఇక్కడ మన సిస్టమ్ లో ఉన్న 21 lakhs ఆఫ్ పీపుల్ మినిమం $100 చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఇంత అద్భుతమైన ప్లాన్ ని ఇంతవరకు ఎవరు తీసుకురాలేదు, ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ ప్లాన్ లేదు. సో ఇక్కడ మనకు పదొక్కరు మనకు ఇస్తారు కాబట్టి ప్రతి మనము సపోర్ట్ గా వెళ్ళాలి. అలాగే ఇక్కడ థర్డ్ లెవెల్ ఉన్న 8 మెంబర్స్ మనకు ఫ్రీడమ్స్ ఇస్తారు. అలాగా $2,400 అవుతుంది. అలాగే ఫోర్త్ లెవెల్ ఉన్న 16 మంది మనకు $100 రెండు సార్లు ఇస్తారు, 3,200 అవుతుంది. అలాగే లాస్ట్ లెవెల్ ఉన్న ఫిఫ్త్ లెవెల్లో 32 మంది మనకు వన్ టైం ఇస్తారు, $3,200. టోటల్ మనకు కలిపితే $11,400 అవుతుంది. ఈ $11,400 లో ఇక్కడ మనం చూసుకుంటే ఎప్పుడైతే మీరు జాయిన్ అయ్యారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను జాయిన్ అయ్యాను, ఎప్పుడైతే నేను ఇక్కడ $129 పెట్టి నేను ఇక్కడ రిజిస్టర్ చేస్తున్నానో, నేను $129 తో అప్పుడు ఏమి1 అవుతాను. ఇక్కడ ఎప్పుడైతే ఇద్దరు జాయిన్ అవుతారో 100 వస్తుంది కాబట్టి ఆ 200 తో ఏమి2 అవుతుంది. అలాగే ఫోర్త్ లెవెల్ ఆ ఇద్దరు చేశారు కాబట్టి నలుగురు, ఆ నలుగురు నుంచి మనకు $400 వస్తుంది. ఈ $300 అనేది $300 మన అప్లయన్స్ పోతుంది. అలాగే నెక్స్ట్ కింద ఉన్న 8 మెంబర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు మనకు $100 ఇస్తారు, మనకు $800 అవుతుంది. అప్పుడు మనకు వచ్చే $440 400 మన అప్లయన్స్ పోతుంది. 40 అనేది 20 మ్యాటర్స్ లో వెళ్తుంది. అలాగా ఇలా జరిగే క్రమంలో మనకు ప్రతి నుంచి మన $100 మినిమం రావడంతో మనం నెలకు $11,000 వస్తుంది. ఈ సిస్టమ్ ద్వారా మనం ఏదైతే మనము పే చేస్తున్నామో ఏమి1, ఏమి2, ఏమి3, ఏమి4, ఏమి5 కి మనం ఏదైతే పే చేస్తున్నామో $1,649 ఇది మన అప్లైన్ పోతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, ఏదైతే మనము $129, $200, $330, $440, $550 ఏదైతే పే చేస్తున్నామో ఇది కంపెనీకి వెళ్ళట్లేదు ఫ్రెండ్స్, ఇది మన అప్లయన్స్ వెళ్తుంది. ఇది ఏదైతే చెప్పానో $11,400 మన కింద మన టీం డౌన్లోడ్ టీమ్స్ వస్తుంది ఫ్రెండ్స్. మనము పైన వచ్చేది కొంత, ఇక్కడ మన టీమ్స్ వచ్చేది ఎక్కువ ఫ్రెండ్స్. అలాగా సిస్టమ్ అందరికి ఒకటే కాబట్టి ఇక్కడ సిస్టమ్ ద్వారా ప్రతి మనము వితిన్ షార్ట్ పీరియడ్ లోనే వితిన్ 3 months లోపల ఎవరైతే ఎఫెక్ట్ ఇస్తారో వాళ్ళకి వితిన్ 3 months లోపల ఈ అచీవ్మెంట్ తీసుకొని ఈ 5th ర్యాంక్ తీసుకొని ఈ లెవెల్లో దీంట్లో ఉన్న టీంలో ఉన్న అందరినీ ఏమి5 ప్రతి నెల 8.5 lakhs తీసుకునే గొప్ప అవకాశాన్ని ఈ ప్లాన్ ద్వారా కంప్లీట్ చేస్తాం. అలాగే ఎప్పుడైతే మనము 5th ర్యాంక్ కంప్లీట్ చేశామో నెక్స్ట్ ఎప్పుడైతే మనకు $1,100 ఎప్పుడైతే మనకు వ్యాలెట్ లో ఉంటుందో మనకు ఈ 1100 అనేది 1000, ఈ 1000 అనేది 10 అప్లయన్స్ వెళ్తుంది. 100 మన పైన ఉన్న 10 మందికి వెళ్తుంది. అలాగే $100 పక్క మ్యాట్రిక్స్ లో వెళ్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే నేను ఏమి6 అయ్యి $1100 నేను అప్గ్రేడ్ చేయలేదో అప్పుడు నాకు 10 లెవెల్స్ లో ఉన్న 2,046 మెంబర్స్ తో నాకు $100 వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన రౌండ్ ఫిగర్ లెక్కేసుకుంటే 2,000 మందితో $100 వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎలా సాధ్యం అంటే ఎప్పుడైతే ఎలాగైతే నేను $1100 పే చేశానో నా టీంలో వాళ్ళు కూడా ఏమి5 అయిన తర్వాత వాళ్ళు కూడా నాలాగనే ఏమి6 అవుతారు కాబట్టి ఆ వచ్చే క్రమంలో వాళ్ళు కూడా నాలాగనే నేను ఎలాగైతే పే చేశానో $1100 వాళ్ళు అలాగే పే చేసినప్పుడు వాళ్ళ నుంచి నాకు $100 వస్తుంది ఫ్రెండ్స్. అలాగా 2,000 మంది నా 10 లెవెల్స్ లో ఉన్న 2,000 మంది కూడా $100 ఇస్తే $2 లక్షల వస్తుంది ఫ్రెండ్స్. నియర్లీ $2 కోట్ల రూపాయలు తీసుకునే గొప్ప అవకాశం దీంట్లో ఉంది ఫ్రెండ్స్. ఇది ఇయర్లీ వన్స్ జరుగుతుంది. ఇయర్లీ ఒకసారి ఇది $11 పే చేస్తాము. ఎవ్రీ ఇయర్ మనకు $2 కోట్ల రూపాయలు తీసుకునే గొప్ప అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ టోటలీ మ్యాథమెటికలీ క్యాల్కులేట్ ఫ్రెండ్స్. ఇక్కడ కంపెనీ $1 తీసుకోవట్లేదు, $1 మనకి ఇవ్వట్లేదు. సో మనం ఇక్కడ నేను అప్లైన్కి ఇస్తున్నాను ఎంత $1,100 నేను తీసుకుంటున్నాను నా డౌన్లైన్ టీం నుంచి $2 లక్షల ఫ్రెండ్స్. ఇది గమనించగలరు. అలాగే ఎప్పుడైతే నేను ఏమి6 అయ్యానో నెక్స్ట్ నాది ఏమి7 అయినప్పుడు నా వ్యాలెట్ లో ఉన్న $2,200 అప్గ్రేడ్ వెళ్తుంది. అప్పుడు నాకు మ్యాక్సిమం 20 లెవెల్స్ లో ఉన్న 20 lakhs ఆఫ్ పీపుల్స్ తోటి నాకు $100 కంపెనీ సిస్టమ్ ద్వారా ఇస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సేమ్ ఇలాగనే 20 లక్షల మంది ఇంటూ $100 ఇస్తే కన్నా మనకు ఐఎన్ఆర్ లెక్కేసుకుంటే 1,800 కోట్లు ఫ్రెండ్స్. ఇక్కడ అనుకోవచ్చు మీరు 1,800 కోట్లు అంటున్నారు, ఇది స్కామ్ కాదు ఫ్రెండ్స్. కంపెనీ చేసిన సిస్టమ్ లో మనం చేయబోతున్నాము. ఇలా ఎప్పుడైతే నేను ఎలాగైతే $2,200 ఇచ్చానో సేమ్ వాళ్ళు కూడా అలాగే 20 లెవెల్స్ లో ఉన్న నా టీంలో ఉన్న వాళ్ళు ఏమి6 7కి వచ్చినప్పుడు కూడా సేమ్ నా మాదిరి పే చేస్తారు.
$2,200. దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా $100 ఇవ్వడంలో నాకు మాక్సిమం ఈ సిస్టమ్ లో ఎప్పుడైతే వచ్చిన వెంటనే వాళ్ళ నుంచి నాకు ఈ అమౌంట్ తీసుకునేకి నాకు సిస్టమ్ కల్పించింది ఫ్రెండ్స్. దీన్ని గమనించగలరు. అలాగే ఆర్బీఐ కమిషన్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము $129 ని మనం చెప్పుకున్నాము. $129 అనేది ఒకసారి మనము దీన్ని గమనిస్తే ఈ 129 కూడా 3 రకాలుగా డివైడ్ అవుతుంది. 100 వచ్చి మన స్పాన్సర్ పోతుంది. ఈ 20 అనేది ఆర్బీఐ ప్లస్ మ్యాచింగ్ బోనస్ గా డివైడ్ అవుతుంది 10+10 గా, ప్లస్ $9 మాత్రమే కంపెనీ వెళ్తుంది. చూడండి, ఏదైతే మనము పే చేస్తున్నామో $129, దాంట్లో మాక్సిమం మనకు 91% కంపెనీ మనకే ఇస్తుంది. కేవలం $9 మాత్రమే కంపెనీ బ్యాక్ ఆఫీస్ మెయింటైన్ వాడుతుంది. సో అందువల్ల మనము తక్కువ కాలంలోనే మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవడానికి గొప్ప అవకాశం మన కంపెనీ ఇచ్చింది. కంపెనీ వచ్చింది మెయిన్ వచ్చింది ఆన్లైన్ షాపింగ్ కాబట్టి కంపెనీ కావాల్సిన కమ్యూనిటీ. సో ఇలా ఇన్కమ్ ఎక్కువ ఇవ్వడం వల్ల కమ్యూనిటీ తక్కువ కాలంలో కమ్యూనిటీ రావడం వల్ల మనకి ఆన్లైన్ షాపింగ్ లో కంపెనీ కూడా బెనిఫిట్ ఉంటుంది. అలాగే మనకు టీం బాగా పెరుగుతుంది కాబట్టి ఆ ఆన్లైన్ షాపింగ్ కూడా మనం కూడా త్వరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ ఆర్బీ కమిషన్ గురించి చెప్పుకుంటే ఇది ఏదైతే $10 ఉందో ఆ $10 కూడా మన టీంలో AM1 అయితే వాళ్ళకి 0.50 వెళ్తుంది. అలాగే AM2 అయితే 0.50 వెళ్తుంది. AM3 అయితే 0.75, AM4 అయినప్పుడు మనకు $1 వస్తుంది. AM5 అయినప్పుడు 1.25 వస్తుంది. AM6 అనేది అయినప్పుడు 2.50 ఇస్తారు. AM7 టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు $5 ఇస్తారు. ఫ్రెండ్స్, ఇది ఎలా ఇస్తారు అంటే ఫ్రెండ్స్, ఇక్కడ $10 ఏదైతే ఉందో ఆ $10 మనకు పైన 20 మెంబర్స్ ఉంటారు, కింద మనకు 21 lakhs పీపుల్స్ ఉంటారు. ఈ $10 20 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆ $10 20 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి ఒక్కొక్కరికి $0.50 పోతుంది ఫ్రెండ్స్. అలాగే AM2 అలాగే AM3 కూడా $330 ఉంటుంది. 300 మన అప్లయన్స్ కి వెళ్తుంది, ఇద్దరికి స్పాన్సర్లకు పైన అప్లయన్లకి. $30 ఉంటే 15+15 డివైడ్ అవుతుంది కాబట్టి ఆ 15 20 మెంబర్స్ పంచితే కన్నా 0.5 అవుతుంది. అలాగే AM4 కి మనము పే చేసేది అప్గ్రేడ్ వెళ్ళేది 440 అవుతుంది. ఈ 400 నలుగురికి అప్లైన్ పోతుంది. ఈ 40 ఉన్నది 20+20 డివైడ్ అవుతుంది కాబట్టి ఆ 20 అనేది 20 మంది పరిస్థితి కన్నా AM4 లో మన టీంలో ఎంతో మంది అవుతారో వాళ్ళ నుంచి మనకు $1 వస్తుంది. అలాగే AM5 కి మనము 550 పే చేస్తాం కాబట్టి 505 మెంబర్స్ కి అప్లైన్ వెళ్తుంది. ఈ 50 అనేది 24+25 గా డివైడ్ అయ్యి ఆ $25 ని 20 మంది పంచితే 1.25 అవుతుంది. అలాగే AM6 మనము పే చేసుకునేది ఎంత $1,100 పే చేస్తున్నాం. ఆ $1000 అనేది 10 మంది అప్లైన్ వెళ్తుంది. ఈ $100 అనేది 50+50 డివైడ్ అవుతుంది కాబట్టి ఆ $50 20 మంది పంచితే కన్నా 2.50 అవుతుంది. ఫ్రెండ్స్, AM7 కి మనము పే చేసేది $2,200 పే చేస్తున్నాం. ఈ $2,000 20 మందికి అప్లైన్స్ వెళ్తుంది. ఈ 200 కూడా 2 టైప్స్ గా డివైడ్ అవుతుంది, 100+100. ఈ 100 ని 20 మెంబర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తే కన్నా $5 అవుతుంది. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనము ఇక్కడ చిన్న డాలర్స్ అనేది $10 తోటే మన కంపెనీ మనకు వేల లక్షల డాలర్స్ ఇవ్వబోతుంది. ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనకు ఇక్కడ నేను జాయిన్ అయ్యాను, నా కంపెనీ అంబాసిడర్ అయ్యాను కాబట్టి నాకు 20 లెవెల్స్ లో ఉన్న 2x20 ఫోర్స్ మ్యాట్రిక్స్ ద్వారా నాకు 21 lakhs పీపుల్స్ ఉంటారు ఫ్రెండ్స్. మనం రౌండ్ ఫిగర్ తీసుకుంటే 20 lakhs పీపుల్ తీసుకున్నా కూడా మనకి ఇక్కడ ఏది చెప్పుకున్నామో ఆర్బీ కమిషన్ $1/2, $1/4, $1 చెప్పుకున్నామో మాక్సిమం $5 వరకు ఉంది దీంట్లో. కానీ మనం యావరేజ్ గా కేవలం $1/2 లెక్కేసుకున్నా కూడా 20 లక్షల మంది ఇంటూ $1/2 లెక్కేసుకుంటే $10 లక్షల అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది ఎవ్రీ మంత్ ఎప్పుడైతే మనము ఇక్కడ సిస్టమ్ కి మనం ప్రతి నెల మనము పే చేస్తాం కాబట్టి రెన్యువల్ అవుతుంది కాబట్టి ఈ పద్ధతిలో ఈ సిస్టమ్ ద్వారా మనకు ప్రతి నెల మనకు ఏదైతే ఉందో ఈ ఆర్బీ కమిషన్ అనేది ప్రతి నెల వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ 20 lakhs అనేది టైం పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు, 2 years పట్టచ్చు. కానీ మనము విత్ ఇన్ తక్కువ 1 or 2 months లోనే మనము ఈజీగా 2000 పీపుల్ వచ్చారనుకోండి, దాంట్లో కేవలం $1/2 లెక్కేస్తున్నా కూడా $1000 వస్తుంది ఫ్రెండ్స్. ₹1,00,000 మనకి ఎవరి మంత్ వస్తుంది. అలాగే ఎప్పుడైతే 2000 మంది అవుతారో ఆటోమేటిక్ గా 1 or 2 months లో 10,000 మంది టీం అవుతుంది ఫ్రెండ్స్. ఆ 10,000 మంది $1/2 లెక్కేస్తున్నా కూడా $5,000 అవుతుంది. అలాగే ఈ 10,000 మంది చేసే క్రమంలో 1,00,000 మంది అయితే $1/2 లెక్కేసుకుంటే $50,000 అవుతుంది ఫ్రెండ్స్.
ఎవ్రీ మంత్ మనకు ఇది ఒకటి ఆర్బీ కమిషన్ అనేది అద్భుతాలు అనొచ్చు. అలాగే మనం చెప్పబోయేది ఫ్రెండ్స్ ఇంకా $10 అనేది ఉంది కదా మ్యాచింగ్ మనం చెప్పుకుంటే ఇది అద్భుతాలు అని చెప్పచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు మ్యాట్రిక్స్ ద్వారా ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను, కేవలం లెఫ్ట్ ఓవర్ రైట్ మాత్రమే తీసుకుంటుంది. తర్వాత ఎప్పుడైతే నేను మూడో వ్యక్తిని ఎప్పుడైతే నేను స్పాన్సరింగ్ చేస్తానో నా కింద డౌన్లైన్ అయిన ఫస్ట్ వ్యక్తి పడుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే వీక్ ఉందో అక్కడ వస్తుంది అనమాట. అంతే నేను ఎంతమంది చేసినా కూడా కింద ఉన్న నా టీం సపోర్ట్ అవుతుంది. ఇది అద్భుతం చెప్పచ్చు ఫ్రెండ్స్. దీంట్లో ఉన్న అద్భుతమైనది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అప్లైనర్స్ నుంచి డబ్బులు వస్తాయి, ఇక్కడ మన కింద డౌన్ లైన్ టీం నుంచి డబ్బులు వస్తాయి. ఇక్కడ వేరే కంపెనీలు ఎక్కడా లేదు ఈ సిస్టమ్, కానీ మన దిశాప్స్ కంపెనీలో ఒక గొప్ప సిస్టమ్ అని చెప్పచ్చు. ఇది మన అప్లైనర్స్ కూడా డబ్బులు వస్తాయి మనకి. ఇలాగా మనం ఎప్పుడైతే మనం డైరెక్ట్ టీమ్ ఎంతమంది చేస్తామో అంత ఇన్కమ్ తింటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎప్పుడైతే మనము డైరెక్ట్ చేయడం వల్ల మన కింద ఎగ్జాంపుల్ 5 మెంబర్స్ అనుకున్నాం ఫ్రెండ్స్. ఆ 5 మంది ఆ డైరెక్ట్ మెంబర్స్ నుంచి మనకు వాళ్ళు ఏదైతే తీసుకున్నారో ఇంతకు చెప్పుకున్నాం ఫ్రెండ్స్. మనం ఆర్వి అనేది 0.50 0.75 చెప్తున్నామో వాళ్ళు ఏదైతే తీసుకున్నారో ఫర్ ఎగ్జాంపుల్ $1000 తీసుకున్నా అనుకున్నాం. ఆ ఆర్వి నా డైరెక్ట్ పర్సన్ అతను సురేష్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను నా డైరెక్ట్ నేను స్పాన్సర్ చేశాను. ఆయన $2000 తీసుకున్నాడు ఆయన ఆర్వి కమిషన్. ఆయన నుంచి నాకు $1000 వస్తుంది ఫ్రెండ్స్, 50%. అలాగా ఆయన మళ్ళా టీం చేసిన ఆయన కింద టీం అనేది నాకు సెకండ్ జనరేషన్ అవుతుంది 20%. మళ్ళా సెకండ్ జనరేషన్ కింద వచ్చిన టీం నాకు థర్డ్ జనరేషన్ అవుతుంది నాకు 10%. థర్డ్ జనరేషన్ నుంచి వచ్చిన టీం నాకు ఫోర్త్ అవుతుంది కాబట్టి 10%. ఈ ఫోర్త్ జనరేషన్ చేసిన వ్యక్తుల నుంచి నాకు ఫిఫ్త్ జనరేషన్ అవుతుంది కాబట్టి నాకు 10% అవుతుంది. ఇలాగా మనకి ప్రతి ఒక్క దానికి ఒక మ్యాథమెటిక్ క్యాల్కులేషన్ ద్వారా మన కంపెనీ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చిన్న గమనిస్తే కేవలం మనకు నేను జాయిన్ అయ్యాను, 5 మెంబర్స్ జాయిన్ చేపిస్తే వాళ్ళు తీసుకునే $1000 మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ 5 మంది ఇంటూ $1000 లెక్కేసుకుంటే $5000 అవుతుంది. ఈ $5000 నుంచి నాకు 50% అంటే $2500 అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గమనించండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ చేయడం వల్ల కూడా మంచి ఇన్కమ్ ఉంది ఇక్కడ. అలాగే ఈ 5 మంది వాళ్ళు కూడా సేమ్ 5 మెంబర్స్ చేసుకుంటే పోతే కూడా వాళ్ళు పెద్ద ఇన్కమ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చెప్పుకుంటూ పోతే కేవలం ఇక్కడ 5 లెవెల్లో ఇన్కమ్ చెప్పుకుంటే కన్నా కేవలం మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోతే $4 lakhs వస్తుంది ఫ్రెండ్స్. లైఫ్ టైం ఇన్కమ్, ఎవ్రీ మంత్ ఇన్కమ్. ఇలాంటి సిస్టమ్ మనము ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్. ఇది మనం గమనించండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి మనము ఇందాక మనం చెప్పుకున్నామంతా ఓన్లీ మనము జాయినింగ్ వచ్చే ఇన్కమ్ మాత్రం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. కేవలం మనము ఈ సిస్టమ్ లో కేవలం జాయినింగ్ తోనే మనకు ఇక్కడ వేల లక్షల డాలర్స్ మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక సబ్జెక్టు అది జాయినింగ్ మాత్రం వస్తే ఇక రెండోది మనము పార్ట్ చెప్తే మెయిన్ వచ్చి మార్కెట్ ప్లేస్ అంటాము, అదే షాపింగ్ పోర్టల్. ఈ షాపింగ్ పోర్టల్ నుంచి వచ్చే ఇన్కమ్ అద్భుతం ఫ్రెండ్స్. దానికి మించి దీంట్లో ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, నేను ఒక వ్యక్తిని జాయిన్ చేయించాను. ఆ వ్యక్తి $50 వర్త్ ప్రోడక్ట్ ఉన్నాడు ఫ్రెండ్స్. అప్పుడు కంపెనీ దాంట్లో ఉన్న $40 కంపెనీకి పడిన అది తన కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే $40 ఆఫ్ $10 ఏదైతుందో కంపెనీకి వచ్చిన లాభం అనుకున్నాము ఎగ్జాంపుల్. ఆ $10 ని కంపెనీ 25% డివైడ్ చేస్తుంది. 25% లాగా 4 రకాలుగా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని నా కింద నా డైరెక్ట్ స్పాన్సర్ నా కింద ఎవరితో నేను డైరెక్ట్ చేశానో ఆ వ్యక్తి $50 వర్త్ ఆయన కొన్నాడంటే షాపింగ్ పోర్టల్ ద్వారా ఈ $10 లో ఏదైతే ఉందో ఫస్ట్ది నా స్పాన్సర్ షాపర్ ఉంది కదా, అది 2.50 వస్తుంది ఫ్రెండ్స్. 20% అంటే 2.50 వస్తుంది. నెక్స్ట్ మరి ఇంకో 25% అంటే ఇంకో 2.50 వచ్చి ఆర్వీగా పోయి మనకి టోటల్ 20 లెవెల్స్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే మరొక 2.50 వచ్చి మ్యాచింగ్ బోనస్ ఏదైతే మనం చెప్పుకున్నామో డైరెక్ట్ అది ఏది చేస్తామో వాళ్ళకి 2.50 డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే చివరిగా ఉన్న 2.50 అది వచ్చి కంపెనీ డెవలప్మెంట్ వాడుతుంది ఫ్రెండ్స్. దీన్ని ఇంకొకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్, ఒకసారి జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు రేపొద్దున ఫ్యూచర్ లో వేల మంది లక్షల మంది వస్తారు ఫ్రెండ్స్. దాంట్లో మనకి ఎవరు ఎంతమంది కొన్న షాపింగ్ ద్వారా మనకి 20 లెవెల్స్ లో కూడా ఇన్కమ్ ని ఇస్తుంది ఫ్రెండ్స్ మన కంపెనీ.
ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెప్పాను $50 వర్త్ ప్రొడక్ట్ని ఎవరన్నా మా డౌన్ ఫస్ట్ వ్యక్తి నా డైరెక్ట్ టీం ఎవరితో ఉన్నారో వాళ్ళు కొన్నారంటే దాంట్లో ఉన్న 20% కంపెనీ పక్కన తీసిపెట్టి ఆ 20% లెక్కంటే $50 లో 20% $10 అవుతుంది. ఆ $10 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటాయి. 4 పార్ట్స్ అంటే 24% అంటే 2.50 2.50 2.50 2.50 అలాగా 4 టైప్స్ గా డివైడ్ చేస్తుంది. ఫస్ట్ ఉన్న 2.50 ఎవరైతే నా 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 డౌన్ లైన్ ఫస్ట్ వ్యక్తి ఎవరున్నారో ఆ వ్యక్తి నుంచి నాకు 2.50 వస్తుంది ఫ్రెండ్స్. అలాగా నాకు డైరెక్ట్ ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళ నుంచి నాకు $2.50 వస్తుంది ఫ్రెండ్స్. అలాగే రెండోది వచ్చి 2.50 వచ్చి ఆర్వీ ఇన్కమ్ అంటాం. ఆర్వీ ఇన్కమ్ కూడా చాలా పెద్ద ఇన్కమ్. ఇది 2020 లెవెల్స్ లో ఉన్న అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కంపెనీ. అలాగే మూడోది వచ్చి 2.50 వచ్చి మ్యాచింగ్ బోనస్ పంచుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా 2020 లెవెల్స్ లో 5 మెంబర్స్ ఉన్న లెవెల్స్ లో 5 మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళకి మాత్రం పంచుతుంది 2.50. అలాగే చివరిగా ఉన్న 2.50 మాత్రం మన కంపెనీ డెవలప్మెంట్ కోసం వాడుతుంది. ఇలాగా మనము ముఖ్యంగా షాపింగ్ పోర్టల్ ద్వారా పెద్ద ఇన్కమ్ ని మనము జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం చూస్తున్నాం ఈరోజు ఇందాక మనం చెప్పుకున్నాము ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత బయట ఆఫ్లైన్ షాపింగ్స్ అన్ని ఆఫ్లైన్ షాప్స్ అన్ని మొత్తం జీరో అయిపోయినాయి. సో మొత్తం మీద రేపు రాబోయే రోజుల్లో ఇంకా రోజు డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. వన్ చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం అమెజాన్ ఈరోజు ఆన్లైన్ షాపింగ్ ద్వారా ఎవరి అవర్కి 250 కోట్లు సంపాదిస్తుంది ఫ్రెండ్స్. 250 కోట్లు 1 అవర్ సంపాదిస్తుందంటే నెలకి లెక్కేస్తుంటే ఫ్రెండ్స్ 1,00,000 కోట్లు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇంత అద్భుతాలు చేస్తా ఉందంటే అందుకే మొత్తం అంతా మనము ఈ కోవిడ్ తర్వాత మనం అంతా అలవాటు పడిపోయినాం ఫ్రెండ్స్ ఆన్లైన్ షాపింగ్ కి. ఈ ఆన్లైన్ షాపింగ్ ద్వారానే మనం ప్రతి ఒక్కటి మన ఇంటికి కావాల్సినవి కావచ్చు, మనకి ఇంటికి కావాల్సిన సామాన్లు కావచ్చు అన్ని మనం కొంటున్నాము. అందువల్ల కంపెనీకి వేల కోట్లు 1,00,000 కోట్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఆన్లైన్ షాపింగ్ కంపెనీస్ కి. సో అలాగే మన కంపెనీ కూడా సేమ్ అదే పంతాలో వెళ్తోంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మన స్పెషల్ ఏమంటే అక్కడ అమెజాన్ ఫ్లిప్కార్ట్ దాంట్లో అక్కడ మనకు ప్రొడక్ట్స్ కొనడం వల్ల ఓన్లీ డిస్కౌంట్స్ మాత్రం దొరుకుతాయి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మనము డెసార్ట్స్ లో మనం ఇక్కడ మన ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయడం వల్ల మనకు డిస్కౌంట్స్ దొరుకుతున్నాయి. అలాగే మన దీంట్లో ఈ షాపింగ్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ కూడా ఇస్తుంది ఫ్రెండ్స్. సో 2 విధాలుగా మనకు ఇవ్వడం వల్ల ఇక్కడ వచ్చే ప్రతి వ్యక్తి కూడా సునాయాసంగా సక్సెస్ అవుతాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కంపెనీ గురించి చాలా ఉన్నాయి. మన రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా సక్సెస్ అవుతాడు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకునే గొప్ప అవకాశం ఫ్రెండ్స్. ఇంకొకటి ఇక్కడ చెప్పదలుచుకున్నాను, మనం ఎప్పుడైతే మనము కొన్ని కంపెనీలు చేశాము, చాలా వాళ్ళు ఇక్కడ ఉన్న చాలా మంది నెట్వర్క్ మార్కెట్ లీడర్స్ ఉంటారు, గమనించి ఉంటారు. ఇక్కడ ఎన్నో కంపెనీస్ చేశాం కానీ అక్కడ మనకి ఒక్కరికి కూడా సెక్యూరిటీ లేదు ఫ్రెండ్స్. అక్కడ భద్రత అనేది లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి వేరే కంపెనీల్లో చేస్తూ ఉంటాడు, ఆ వ్యక్తికి ఏమన్నా అయితే కన్నా ఆ ఐడి ఏదైతే ఉందో రాను అది జీరో అయిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ చేసే వాళ్ళకు లేరు కాబట్టి అక్కడ ప్రోడక్ట్ కొంటూ ఉండాలి, మన టీం కొనిపిస్తుండాలి ఫ్రెండ్స్ వేరే కంపెనీల్లో. కానీ ఇక్కడ మన దేశాల కంపెనీ ఒక డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్ కావచ్చు మనకు ఒక సెక్యూరిటీ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. ఎలాగంటే ఒక వ్యక్తి అనే వ్యక్తి ఇక్కడ సిస్టంలోకి వచ్చాడు, దేశాల కంపెనీలో అంబాసిడర్ జాయిన్ అయ్యాడు, మంచి టీం చేశాడు, ఒక 300 to 400 మెంబర్ టీం చేశాడు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ రోజు మనము చూస్తున్నాం, ఈ రోజు ఉన్న వ్యక్తి రేపు ఉంటాడో గ్యారెంటీ లేదు. ఒక ఆరోగ్యపరంగా కావచ్చు, ఒక ప్రమాద పరంగా కావచ్చు, ఏమైనా జరగచ్చు. కానీ ఇక్కడ రిసార్ట్స్ లో ఆ వ్యక్తి ఒక రకంగా ఒక 300 to 400 మెంబర్స్ టీం చేశాడు. అనుకోకుండా ఆ వ్యక్తికి ఏమైనా జరిగినా కూడా ఆయన ఐడి జీరో అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఎలా అద్భుతం చేసిన కంపెనీ అంటే ఇక్కడ 10 ఒక్కరు ఇద్దరు చేయాలి కాబట్టి ఆ 300 మంది ఉన్న వాళ్ళు ఎప్పటికీ 2 మెంబర్స్ చేసుకుంటూ వెళ్తారు. క్రమంలో వాళ్ళ టీం పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు ఆయన చేసిన ఏదైతే ఐడి ఉందో ఆ ఐడి ద్వారా ఇన్కమ్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. పెరగడమే ఉంటుంది కానీ తగ్గడం ఉండదు ఫ్రెండ్స్. దయచేసి ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైతే మీకు ఇక్కడ ఇన్వైట్ చేశారో జూమ్ రావడానికి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఫోన్ చేసి థ్యాంక్ చెప్పండి. రేపు కూర్చొని వాళ్ళ దగ్గర డిస్కస్ చేసుకొని ఫైనలైజ్ చేసుకొని జాయిన్ అవ్వండి. మీకు రేపు పొద్దున ఫ్యూచర్లో మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకునే గొప్ప అవకాశం. కానీ మీరు కూడా
బయట కంపేర్ చేసుకోండి, ఏది బాగుంది ఏది బాగాలేదు అనేది కంపల్సరీగా మీరు మీరు బయట కంపేర్ చేసుకోగలిగితే మన జెసాల్స్ కంపెనీ అనేది 100% అండి మనకు రాబోయే రోజుల్లో నిర్మాణం కాబోతోంది. మనకు జనవరిలోనే 100 ప్రోడక్ట్స్ రాబోతున్నారు మన కంపెనీ. అలాగా ముందుకి చాలా కంపెనీస్ చాలాగా ప్రోడక్ట్స్ ని తీసుకురాబోతుంది మన కంపెనీ. ముఖ్యంగా మనకు ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ వచ్చిన తర్వాత మన జాయినింగ్స్ చాలా బాగా జరుగుతాయి. కానీ ఇంత లోపల మనం ఒక టీంని చేసుకోగలిగితే కన్నా మనము త్వరగా మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకునే గొప్ప అవకాశం ఫ్రెండ్స్. ఇక్కడ మన కంపెనీ మనం చెప్పుకుంటే కన్నా అక్టోబర్ 31 కి ప్రీ లాంచ్ అయింది. ఈ ప్రీ లాంచ్ లోనే చాలా మంది మిలియనర్స్ కూడా అయ్యారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మన సీనియర్ చెప్తూ ఉంటారు, రాబోయే 3 months లోనే 1000 మంది బిలియనర్స్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మన జెసాల్స్ కంపెనీలో. ఫ్రెండ్స్ ఇక్కడ కంపెనీ చెప్పేది ఏమంటే 2026 లో అఫీషియల్ లాంచ్ అవుతోంది. జనవరి ఫిబ్రవరి అలాగా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ప్లేస్ ద్వారా రాబోతోంది జనవరిలో. అలాగే మన కంపెనీలో చాలా అద్భుతాలు కొన్ని జరుగుతున్నాయి వాళ్ళ బ్యాక్ ఎండ్ లో. అలాగే రాబోయే రోజుల్లో కూడా మెట్రో సిటీస్ లో పెద్ద మాల్స్ రాబోతున్నాయి. అలాగే రాబోయే రోజుల్లో మనకు ఆఫీసెస్ కూడా రాబోతున్నాయి. అలాగే మన దాంట్లో ప్రొడక్ట్స్ చెప్పుకుంటూ పోతే ఆన్లైన్ షాపింగ్ లో ఫిజికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అలాగే గ్రాసరీస్ ఉంటాయి. అలాగే రాబోయే రోజుల్లో మన గోల్డ్ కొనాలన్నా, సిల్వర్ కొనాలన్నా, అలాగే బైక్స్ కానీ, కార్స్ కానీ లగ్జరీ ఐటమ్స్ రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఎందుకు ఇవన్నీ అమెజాన్ లో లేవు? ఎందుకని మనం ఒకసారి గమనిస్తే అక్కడ లో క్లాస్, మిడిల్ క్లాస్, హై క్లాస్ ఉంటారు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఎప్పుడైతే మనము దీంట్లో జాయిన్ అయ్యామో విత్ ఇన్ 3 to 6 months లోపల అందరూ మనము మిలియనర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు అన్నప్పుడు మనకి ఎప్పుడైతే మన ఆదాయం ఎక్కువ ఉంటుందో మనం ఖర్చు కూడా మనం పెట్టేకి ముందుకెళ్తాం ఫ్రెండ్స్. అప్పుడు మనం లగ్జరీగా ఉండాలి కాబట్టి ఆటోమేటిక్ ఇవన్నీ మనము మన పోర్టల్లో ఉంటాయి కాబట్టి మనకు ఉంటాం ఫ్రెండ్స్. అలాగా మన కింద డౌన్ లైన్ ఉండడం వల్ల మనకు వస్తుంది ఫ్రెండ్స్. అలాగా ప్రతి ఒక్కటి ప్రొడక్ట్స్ రేపు రాబోయే రోజుల్లో మన అమెజాన్ మించి ప్రీమియం ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. అలాగే మనకు దీంట్లో